గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. దిస్ ఇస్ నీలావతి. మనకు తెలుసు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెక్ట్రోస్కోపీ ఉంటాయని. అందులో వచ్చేసరికి రొటేషనల్ స్పెక్ట్రోస్కోపీ, ఐఆర్, రామన్, ఎన్ఎంఆర్, ఈఎస్ఆర్ గురించి తెలుసుకుందాం అనమాట. ఈ టెక్నిక్స్లో రొటేషనల్ స్పెక్ట్రోస్కోపీ దేంట్లో చూస్తా అంటే ఏ మాలిక్యూల్కి అయితే పర్మనెంట్ డైపోల్ మూమెంట్ ఉంటుందో ఆ మాలిక్యూల్లో రొటేషనల్ స్పెక్ట్రోస్కోపీ చూస్తాం అనమాట. ఐఆర్ అంటే డైపోల్ మూమెంటం, అంటే ఆ మాలిక్యూల్ కానీ డైపోల్ మూమెంటం ఉంటే దాంట్లో ఐఆర్ చూస్తాము. రామన్ స్పెక్ట్రోస్కోపీ వచ్చేసరికి అయితే ఏ మాలిక్యూల్ అయితే పాలరైజేషన్ ఉంటుందో వాటిలో చూస్తాం. ఎన్ఎంఆర్ అంటే ప్రోటాన్ గురించి చెప్తుంది అనమాట. ఎన్ఎంఆర్ యాక్టివ్ అవ్వాలనుకో ఐ అనేది ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అంటే ఈవెన్ మాస్ ఉండకూడదు లేదా ఈవెన్ అటామిక్ నెంబర్ ఉండకూడదు. ఈఎస్ఆర్ అంటే ఎలక్ట్రాన్ గురించి చెప్తా అనమాట. దీనికి వచ్చేసరికి సెలక్షన్ రూల్ అనేది ఎంఎస్ ఈక్వల్ టు 1 గాను అండ్ ఎంఐ ఈక్వల్ టు 0, అంటే విత్ ఇన్ ద బ్లాక్లో అంటే విత్ ఇన్ ద డి బ్లాక్, ఇక్కడ చూసుకుంటే విత్ ఇన్ డి బ్లాక్లో జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది కాబట్టి ఎంఎస్ వాల్యూ 1 అని. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఐఆర్ యాక్టివ్ ఒక మాలిక్యూల్ తీసుకుందాం, హెచ్సిఎల్, హెచ్ ప్లస్ సిఎల్ మైనస్గా అది డైపోల్ మూమెంట్ ఉంటుంది దీనికి, అందువల్ల ఇది ఐఆర్ యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి N2 తీసుకుందాం. దీంట్లో ఇక్కడ N అనేది ఒకసారి ప్లస్ గాను ఇక్కడ మైనస్ గాను, లేదా ఇక్కడ మైనస్ గాను ఇక్కడ ప్లస్ గాను ఉంటుంది అనమాట. అంటే దీనికి పోలరైజేషన్ ఉంది, అందువల్ల ఇది రామన్ యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు CO2 వచ్చేసరికి దీనికి పోలరైజేషన్ అంటే సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది కాబట్టి ఇది రామన్ యాక్టివ్ అని చెప్తాం. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఇది రామన్ యాక్టివ్ ప్లస్ ఐఆర్ యాక్టివ్ కూడా, ఎందుకంటే ఇది అసిమెట్రిక్, మనకు తెలుసు సిమెట్రిక్ స్ట్రెచ్చింగ్, అసిమెట్రిక్ స్ట్రెచ్చింగ్. ఇందులో అసిమెట్రిక్ స్ట్రెచ్చింగ్ ఉండడం వల్ల ఇది ఐఆర్ యాక్టివ్ కూడా ఉంటుంది అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ O2, H2O తీసుకోండి, వాటిలో ఐఆర్ యాక్టివ్ ఏంటి, రామన్ యాక్టివ్ ఏదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.